ఏదైనా పుస్తకంలో పెట్టుకో, పిల్లల్ని పెడుతుంది. అలాగే. ఇదిగోరా నువ్వు అడిగిన డబ్బు. నువ్వు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను. కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ డబ్బిచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? రేయ్, ఇందులో ఏముందిరా? అంతగా రుణం తీర్చుకోవాలనుకుంటే నీ కూతురు గౌరీని నా తమ్ముడు మధుకిచ్చి చెయ్యి. దానికి మేమెంతో అదృష్టం చేసుకుని ఉండాలన్నయ్య. మధు, రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా, నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా? అలాగే. గంట కొట్టేశారు, రైలు కదిలిపోతే. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. గౌరీ ఎక్కమ్మా. ఎక్కమ్మా ఎక్కమ్మా. జాగ్రత్త అమ్మా. అలాగే అన్నయ్య. జాగ్రత్త రే. ఉంటానా గోపాలం, నువ్వు జాగ్రత్త. అన్నయ్య, ఏంటమ్మా? నువ్వు చేసిన ఉపకారం జీవితంలో మర్చిపో. అవే మాటలమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త అమ్మా. అలాగే. పాప బాగా చదువుకో. అలాగే. జాగ్రత్త రే. ఉంటాను మరి. అలాగే. వడుందా? ఇంట్లో చెప్పొచ్చావా? అలాంటివే ఉండవు ఇక్కడ. ఏమడిగారు? వాడా. ఒక్క నిమిషం వస్తా. ఇంకేనా కావాలా? వద్దు. ఇవాళ మన హోటల్లో వడవేయలేదుగా, మరి ఆ వడెక్కడిది? నిన్న ఎలకబోలో వడ పెట్టాను, అదే ఇది. మరి ఎలక? అది వాసన చూడగానే చచ్చిపోయింది. చూసారా గురువు గారు, మీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నాము. థాంక్స్ అయ్యా. ఇప్పటికైనా మా జీతాలు నెలకు. నాకేమో. సుబ్బారాయుడు బాగున్నావా? ఎప్పుడొచ్చా? మీ ఆవిడని కాపురాన్ని పంపించావా? చిచి, మీ అమ్మాయిని కాపురాన్ని పంపించావా? ఓకే, నేను కలుస్తానులే. మీకేం కావాలి సార్? ఎక్కడి నుంచిరా ఉత్తరం? టౌన్ లో మన సుందరం లేడు, వాళ్ళ ఆవిడ రాసింది. ఏమని రాసింది? వచ్చే నెలలో ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి మన ఊరు వస్తున్నారట. వాళ్ళ అమ్మాయి చదువు కూడా పూర్తయిందంట. చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు, ఎదిగిన తర్వాత ఎలా ఉందో చూడమని ఫోటో కూడా పంపించింది. అవును, అమ్మాయి ఫోటో ఎందుకు పంపించినట్టు? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా, చిన్నప్పటి నుంచి ఆ గౌరీని మనం మధుకిచ్చి చేద్దాం అనుకున్నదే కదా, సంబంధం మాట్లాడడానికి రమ్మని అర్థం. ఓహో, అదా సంగతి. అయితే మంచి రోజు చూసి బయలుదేరతాను. ఫోటో తీసుకెళ్లి తమ్ముడికి చూపించు. అలాగే. ఒరే గోపి, ఇలా రారా. ఏంటమ్మా? పట్నంలో మన సుందరం లేడు, వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి గౌరీ ఫోటో పంపించిందిరా. అలాగా? ఏది? చిన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇలా తయారైంది? చాలా అసహ్యంగా ఉంది. ఎత్తుపళ్ళు చప్పుడి ముక్కు, బా నాకు డోకొస్తుంది బాబు. ఏంటనే వదినేలా ఉంది? రేయ్, ఎలా ఉన్నా పర్వాలేదురా, తనే నా భార్య అని చిన్నప్పుడే ఖాయం అయిపోయింది. ఆ ఫోటో లేవు. వద్దన్నయ్య, ఈ ఫోటో నువ్వు చూసావంటే జీవితం మీద వ్యక్తపడుతుంది. ఏడ్చేవులే. అన్నయ్య, వదిన సూపర్. స్వామి, తమ్ముడి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాను. అంతా సవ్యంగా జరిగేటట్టు చూడు. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. కంగ్రాట్స్ సార్. ఇలాగే ప్రతి ఏడు మీరే ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎన్నిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన కాకపోతే ఇంకెవరు ఎన్నికవుతారు సార్? Yes, you are right. రేయ్ సుందరం, ఎలా ఉన్నావురా? బాగున్నావా? ఏంటంటే అలా చూస్తున్నారు? సుందరం నా స్నేహితుడు, పైగా మా ఊరివాడు. చెప్పరా? ఎక్స్క్యూజ్ మీ, ఇలా కూర్చునుండు, ఇప్పుడే వస్తాను. అలాగే. సార్, లంచ్ ఈజ్ రెడీ. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, లంచ్ ఇస్ రెడీ. భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి. ప్లీజ్ గో దిస్ వే. ప్లీజ్ రండి సార్. ప్లీజ్ గో. ఎక్స్క్యూజ్ మీ, మీరు కూడా భోజనానికి వెళ్ళండి. అలాగేనండి. నువ్వెక్కడికి? కూర్చో.
మనిద్దరం కలిసి భోంచేద్దాం. హలో సార్, రండి రండి, టైంకి వచ్చారు. అన్నయ్య గారు మీరా? నమస్కారం అండి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అవునమ్మా, అమ్మాయి గౌరీ ఏది? తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వస్తోంది. ఆ. రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అన్నయ్య. ఏంటి ఇంత సడన్ గా ఊడిపడ్డావు? అబ్బే ఏం లేదురా, నా తమ్ముడు పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను. ఓహో, ఏదైనా డబ్బు సాయం కావాలా? అదేంట్రా సుందరం, నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా. అవును, నీ తమ్ముడు ఏం పని చేస్తున్నాడు? హోటల్లో పనిచేస్తున్నాడు. జీతం ఎంత? నెలకి 850 దాకా వస్తుంది. ముఖేష్, కనకారావు. సార్. అయ్యా ముఖేష్, సార్. నీ జీతం ఎంత? 10,000 సార్. అంటే 10,000. ఎస్ సార్. నీ జీతం ఎంత? 2,000 అయ్యా. ముఖేష్, సార్. వాడి టవల్ నీ భుజం మీద వేసుకుని నీ కలజోడు వాడికి పెట్టు. సార్ అది డూ వాట్ ఐ సే. ఎస్ సార్. ఎలా ఉంది? బాగోలేదు. ఏ? కోటు బూటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు, పంచె కట్టుకున్న ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు. పొంతన లేదు కదా. ఉమ్. ఇక మీరు వెళ్ళండి. ఎస్ సార్. నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ళ జంట కూడా ఇలాగే ఉంటుంది. ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేసావు, నేను కాదంటం లేదు. కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో. అంతేకాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు. అవతల నాకు చాలా పనులున్నాయి, వస్తాను. ఎలాగో వచ్చావు కాబట్టి భోంచేసి వెళ్ళు. ఒక్క నిమిషం సుందరం గారు, మీరు నా పాత స్నేహితులు సుందరం అనుకుని వచ్చాను. ఇలా డబ్బున్న సుందరంగా మారారని తెలుసుంటే అసలు ఈ పక్కకే వచ్చుండేవాణ్ణి కాదు. కనీసం భోంచేసి వెళ్ళమన్నారు, చాలా సంతోషం. వస్తానండి, వస్తానమ్మా. ఏరా, సుందరాన్ని కలిసావా? ఉమ్. ఏమన్నాడు? ఆ అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో 2 ఏళ్ల వరకు పెళ్లి చేయకూడదంట. దానికి నువ్వేమన్నావు? జాతకంలో అలా ఉన్నప్పుడు దానికి మనమేం చేయగలం నానమ్మా? ఎలాగో ఇంతకాలం ఆగేం కదా, ఇంక 2 ఏళ్లేగా. అది నిజమేలే. అక్కడ నిన్నెవరైనా అవమానించారా అన్నయ్య? అబ్బే, అలాంటిదేం లేదే. అవును, ఎందుకలా అడిగావు? అన్నయ్య, చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను అదంలో చూసుకున్న దానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను. నీ ప్రతి కదలికకు అర్థం నాకు తెలుసు. ఒకటి మాత్రం నిజం అన్నయ్య, నువ్వు తలంచుకుంటేనే గౌరీ నాకు దక్కుతుందనుకుంటే ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలెత్తినా అవి నాకు అక్కర్లేదు. మీ హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్, చాలా థ్యాంక్స్ అండి. అంతా మీలా అంటోడదయ్యా. ఎరా సుబ్బారావు, ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగే మిగతా చిల్లర ఉన్నా. మిగతా చిల్లరేంది? మిగతా చిల్లరేంది అంటారండి అండి? 100 ఇచ్చాను కదా, మిగతా చిల్లర ఉన్నా. ఏంది జోకులు ఎత్తన్నావా? నీతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా?
మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరే. అరే అసలు 100 రూపాయలు కూడా చిల్లర పడ్డావేంటి? నీకేమన్నా మతిపోయిందా? మర్చిపోయింది నాకు కాదు నీకు. ఏమండి విన్నారా ఏమండి? నా బిల్లు 32.5 అయింది. నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చిల్లరేమంటే అసలు నేను 100 ఇవ్వలేదంటే ఎందుకయ్యా అబద్ధాలు ఆడతా? ఇచ్చే బుద్ధేనంటే ఒక బసరైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే. మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు. ఏంటి మావా గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండానే 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీసి చూడు, 100 నోటు కనపడతాయి. చాలే ఊరుకోవయ్యా. ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్లాపెట్లో ఉన్న ప్రతి 100 రూపాయలు నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నానికి ఏముందండి, నా బిల్లు పోను మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా. అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్య బాబాయ్, తెగ మాతో 32.5 నోటు 32.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారనడానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఏయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. సార్ నా దగ్గర డబ్బు లేదు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకే తెలుసు. ఇది కొట్టేసిన బాబతేనా? నాకు అట్టా ఉంది. బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఏయ్, ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు. కాళ్ళు చేతులు తీసేస్తారు. అలాగేనండి. పోరా. ఒరే సొంటి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి వెళ్ళండి. మాస్టారు మాస్టారు వస్తున్నాను ఉండవయ్యా. ఇల్లు పోస్ట్ ఆఫీసు ఒకటైపోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి. ఒక టైం లేదు, పాడు లేదు. ఏమండి, సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. అయితే మర్చిపోతారేమోనని. ఎందుకు మర్చిపోతాను? ఇది 36వ సంబంధం. వాళ్ళందరికీ నచ్చంది, వీళ్ళకి మాత్రం నచ్చుతుందా? మర్చిపోతానంట, మర్చిపోతాను. ఏంటో కంగారు? వస్తున్నాను కదా. ఏం కావాలి? 2 ఇంగ్లాండ్ కవర్లు 2 కార్డులు రండి. 4.5 ఇవ్వు. ఇవ్వండి. ఇదిగో. అరే గోపాలం, ఏంట్రా బయట నిలబడ్డావు? లోపల రారా. ఏం లేదురా, నువ్వేదో దుమదుమలాడుతుంటే లోపలికెందుకని బయటే నిలబడ్డాను. అవును, ఎవరి మీద కేకలేస్తున్నావు? ఇంకెవరి మీద? నా పీకి గుదిబండ్లా తయారైందిగా నా కూతురు, దాని మీద. ఇప్పటి వరకు దాదాపు 40 సంబంధాలు చూశాను రా. వచ్చిన ప్రతి వాళ్ళు ముందు లడ్డూలు తిని బాగుందంటారు, తర్వాత పకోడి తిని బాగుందంటారు, తర్వాత పిల్లలు చూస్తారు, వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు. అంతే. మళ్ళీ తుపాకీ దెబ్బ కూడా దొరకరు. కారణం ఏంటో చెప్పరు. అంతా నా కర్మ. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో. అసలు దీని జాతకంలోనే ఇది చెందుందిరా. ఎవరినన్నా ఏ లాభం? రే, ఏంట్రా ఆ మాటలు? అమ్మాయి బాధపడదు. కొత్తగా బాధపడటానికి ఏముందిరా? తిట్టి తిట్టి నాకు పడి పడి దానికి అలవాటైపోయింది. నా సంగతి సరే, ఏంటి ఇలా వచ్చావు? ఉత్తరం మనీ ఆర్డరు అంతేగా? రేయ్, నేను మాట చెప్తాను, నువ్వేమనుకో కదా. భలేవాడివే, చెప్పరా. సంపాదించిందంతా తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా. నా గురించి నీకు తెలుసుగా. నా తమ్ముళ్ళందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను. వాళ్ళు సంపాదించడం మొదలెట్టాక నా మొహం కూడా చుట్టం మానేశారు. ఇవాళ నా కూతుర్ని కనీసం గుమాస్తాకిచ్చి పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నాను. నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను. నాకు అలాంటి పరిస్థితి రాదురా. నా తమ్ముళ్ళు రత్నాలు. రే మధు. అరే శంకరం బాబాయ్, మీరా? రే, ఓ స్పెషల్ టీ బై. రండి కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదురా, పట్టణం నుంచి పెద్దోళ్ళు ఎవరో వచ్చారు. మన ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట. తోట బంగ్లాలో దిగారు. సరే, వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట, అందుకోసం వచ్చాను. అవును, అంతకు ముందు నువ్వు మోటార్ ఫీల్డ్ లో పనిచేసావు కదా, నీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా? జీతం ఎంత ఇస్తారు బాబాయ్? 2000 దాకా ఇస్తారు. అయితే ఎవరో ఎందుకు, నేనే వస్తాను. ఏంటి, నీకు డ్రైవింగ్ కూడా వచ్చా? మనకు రాని పని అంటే ఏముంది బాబాయ్, తీసుకోండి. జనార్దన్ సార్,
మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైట్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్. స్టేషన్ కారు పంపించడం మర్చిపోకు. అలాగే సార్. శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు. అతని కోసమే చూస్తున్నాను. ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను. గుడ్. ఎవరో చూడు. ఓకే సార్. సార్ నమస్కారం సార్. నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ? అవునండి. నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని. ఎందుకు వచ్చావు? నేను అందుకు రాలేదండి. మీకు డ్రైవర్ కావాలని శంకరం బాబాయ్ చెప్పారు. ఆ పని కోసం వచ్చాను. ఓ ఐ సీ. లైసెన్స్ ఉందా? ఉందండి. ఓకే. ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు. నీ కూడా మా పిఏ వస్తాడు. అలాగే సార్. ఇంకో విషయం, నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మాయికి తెలియకూడదు. అర్థమైందా? అలాగే సార్. వెళ్ళు. వీడు మాట మీద నిలబడతాడంటావా? కోట్లిచ్చినా మాట తప్పని వంశం అండి వాళ్ళది. నానమ్మ బియ్యం అక్కడలేవే, ఇక్కడ ఉన్నాయి. ఆ మాత్రం నాకు తెలీదా? కింద పడ్డ బియ్యాన్ని ఏరుతున్నాలే. అవును, పొద్దెక్కింది. మీకు భోజనాలు వడ్డించమంటారా? సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మ. ఆయన భోజనానికి పిలిచాను. ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం. అలాగేలే. అమ్మా రండి బాబు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. రండి బాబు రండి రండి. అదేంటమ్మా అడుక్కునే లోపల తీసుకొచ్చావు? ఎవరు అడుక్కునేవాడు? ఆయన మన అతిథి. అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం. అతిథి దేవో భవ అన్నారు. ఎప్పుడు వినలేదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, పంపించేస్తాను. అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు. మీరు రండి రండి. అమ్మా భిక్ష వేయండి అమ్మా. చే వేదవ సచ్చినాడా. అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు. అమ్మా అని అంతటితో కట్ చేసావు. పావతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాళ్ళు చేతులు విరగొడతాను, జాగ్రత్త. రే ఎక్కడున్నావురా? ఇక్కడ ఉన్నానమ్మా. నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను? ఎంత పోసారమ్మా? నన్ను అక్కడ తీసుకెళ్ళు. మరి భిక్ష పెడతారమ్మా? ముందు తీసుకెళ్ళరా చెప్తాను. రండమ్మా రండి రండమ్మా. ఇదిగో అమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి. అబ్బో నాకు తెలుసులే. అమ్మా బిచ్చం వేయండి అమ్మా. ఒరే ముందు నా కర్ర ఎక్కడుంది, అందుకోరా. ఇలా ఇదిగోండి అమ్మా. ఏమడిగా? బిచ్చమమ్మా. భిక్షమా? భిక్షం కావాలండి. భిక్షం భిక్షం. పొద్దున్నే నా పరువు తీసావు కదరా, పరువు తీసావు కదా. భిక్షం అంట భిక్షం. నానమ్మా మళ్ళీ వచ్చాడు. ఇందాక అమ్మ అన్నాడు, ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు. గుర్తుపట్టలేననుకుంటున్నాడేమో. చెప్తాను వీడి పని. ఒరే ఇలా రారా. ఏంటి నానమ్మా? దగ్గరికి వచ్చావా? వేదవ సచ్చినోడా? దొంగ వేదవా? ఒక్కసారి నన్ను మోసం చేసి చాలు. గొంతు మార్చి నాన్నమ్మ అని మళ్ళీ మోసం చేస్తావా? ఏరా, నేను గుర్తుపట్టలేదనుకున్నావా? మళ్ళీ ఇటు పక్క వచ్చావా? కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. నానమ్మ వాడెవడనుకుంటున్నావు? మన సొంటిగాడు. నాకు తెలియదేంటి? వాడు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దెట్టుకుంటారా? లే గోపి, ఎందుకైనా మంచిది నువ్వు ఇక్కడే ఉండు. ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలదు. అలాగే అన్నయ్య. శంకరయ్య, అమ్మా నాకు కాస్త తలనొప్పిగా ఉంది. వంట ఆవిడకి చెప్పి స్ట్రాంగ్ గా కాఫీ పంపించు. అలాగేనమ్మా. గౌరీ గౌరీ, ఈ సొంటి కాఫీ తాగు, తలనొప్పి తగ్గిపోతుంది.
బాబాయ్ ఆ? కాఫీ నేను చెప్తాను, మీరు వెళ్ళి పని చూసుకోండి. అలాగే బాబు. ఏయ్, ఎవరు నువ్వు? నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ని. మీరు కాఫీ కావాలన్నారంట, తీసుకొచ్చాను. బుద్ధి జ్ఞానం లేదు. లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదు. క్షమించండి, పొరపాటైపోయింది. సరే సరే, అక్కడ పెట్టేళ్ళు. ఏయ్, ఏంటిది? సొంటి కాఫీ. మీకు తలనొప్పిగా ఉందని. షడా, నువ్వు డ్రైవర్వా డాక్టర్వా? నేను సొంటి కాఫీ అడిగానా? చెప్పింది చేయడం నేర్చుకో, అతి తెలివి ప్రదర్శించుకో. అయినా నువ్వెందుకు తెచ్చావు? వంట మనిషి ఏమైంది? ఆ, తీసుకెళ్ళి దానికి కాఫీ తామని చెప్పు. ఏమయ్యా మసాలా వాడు ఉందా? లేవు. పొద్దున్న 500 వడలేసాం. కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లారు. కాలేజీ స్ట్రైక్ కి మసాలా వాడికి సంబంధం ఏంటి? కొట్టారంటే తల పగలొద్దు. మా హోటల్ వడలంత స్ట్రాంగ్. ఒకే ఒక వడుంది, తెమ్మంటావా? అమ్మో వద్దు, దోశ చాలు. బతికిపోయాడు. చాలమ్మా, ఈ ఒక్క ముద్ద తినమ్మా. ప్లీజ్ నా తల్లి వద్దమ్మా. కదా, ఈ ఒక్క ముద్ద. ఈ డ్రైవర్ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. ఏ, అతని పద్ధతి బాలేదు. ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు. అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు? అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా. చూడమ్మా, చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే. అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో. నమస్తే పెద్దాయన. నమస్తే. ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదలరు? ఎక్కడికి బయలుదేరారు? చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా, ఆ. వాడిని చూసొద్దామని. అలాగా, మంచిది, వెళ్ళండి. వస్తానండి. రారా. పద. ఆగండి ఆగండి, ఎక్కడికి? లోపలికయ్యా. చేతులు ఏంటి ఇవన్నీ? జంతికలు, చెకోడీలు, లడ్డూలు. ఏంటయ్యా ఇవి అమ్ముకోవడానికి ఇదేమో టూరింగ్ ట్యాక్స్ అనుకున్నావా? మెడికల్ కాలేజ్. వెళ్ళండి వెళ్ళండి. అది కాదు బాబు, ఈయన తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నాడు. ఓహో, ఈయన గారు తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నా అంటే మీరు నమ్మాలి. ఏవయ్యా మీకు ఎలా కనపడుతున్నాను నేను? వెళ్ళండి వెళ్ళండి. అది కాదయ్యా, నేను చెప్పేది కాదు. తప్పండి తప్పండి. నమస్కారం సార్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? ఇంకా కాలేజ్ కదా, నేను చూసుకుంటా కదా, నువ్వు రా. అందరూ వచ్చారు సార్. కానీ ఇంకా ఎంత ప్రోగ్రామ్ స్టార్ట్ సత్యం. థ్యాంక్ యూ సో మచ్. రే శేఖర్, కంగ్రాట్స్ రా, అద్దరు కొట్టేశారు. ఒరే గోపాలం, నీ తమ్ముడిని అందరూ పొగుడుతున్నారా? ఒకవేళ ఫస్ట్ క్లాస్ వచ్చిందేమో. మరి ఊరికే పొగుడతారా? నా తమ్ముడంటే ఏమనుకున్నావు? రే శేఖర్, మా డాడీ రా, కమిషనర్ ఆఫ్ పోలీస్. నమస్కారం అండి. నా ఫ్రెండ్ శేఖర్. కంగ్రాచులేషన్స్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. ముందుకెళ్దాం పదరా. లేవే, వద్దురా. ఏ తమ్ముడు డాక్టర్ చదవడం మనకి గర్వంగా ఉండొచ్చు కానీ ఈ పల్లెటూరుని తన అన్నయ్య అని చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది. పైగా వాడి చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. ఇలా దూరం నుంచే చూద్దాం. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే ఈ సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం, మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి. మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలీనియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు. ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది. ఆ స్టూడెంట్ని, మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది.
ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్తో సత్కరించాలని నిర్ణయించాం. మిస్టర్ శేఖర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. కంగ్రాట్స్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. తీసుకోండి, తినండి బాబు, మీరు తీసుకోండి. గౌరవనీయులైన హైకోర్టు జడ్జ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని లోపల రావద్దంటే నాకు కళ్ళు కప్పి లోపలికి వస్తారా? పోయింది బయటికి. అది కాదు బాబు, ఒక్క నిమిషం చూసి వచ్చేస్తాం. అమ్మిని చాలవా? నడవండి బయటికి. ఆడిటోర్లో లడ్లు అమ్ముతారు సార్. ఏమయ్యా ఇదేమన్నా బస్ స్టాండ్ అనుకున్నావా? ఇలా బయటికి లేదండి, చంద్రం, చంద్రం, నేను చెప్పేది విను. చంద్రం, గొడవ వద్దు చంద్రం. ఎంత పొగరా నీకు? మా అన్నయ్య మీద చేయిస్తావా? చెప్పేది విను. గొడవ వద్దు శేఖర్, నా మాట వినరా. నువ్వు అన్నయ్య. నేనా? డియర్ స్టూడెంట్స్, నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు. ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు, ఈయన మా అన్నయ్య. మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పల్లెటూళ్ళలోనూ గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని. ఈయన ముతక బట్టలు చూసే కదా అవమానించారు. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ ముతక బట్టలే. నేను తెల్ల కోటు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితాన్నంతా బురదలో గడిపారు. డియర్ ఫ్రెండ్స్, నా తల్లిదండ్రులు నేను చూడలేదు. అటువంటి నాకు ఒక తల్లై తండ్రి పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు మా అన్నయ్య. నాకు వేరే దేవుడు లేడు, మా అన్నయ్య నాకు దేవుడు. నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంగారు అన్నయ్య ఈయనకి లేడు. అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు. మీ అందరిలాగా సుడుబుట్టు వేసుకుని ఇక్కడికి వచ్చి శేఖర్, అన్నయ్య. Hi Gauri, how are you? I'm fine. How are you? I'm great. బాబాయ్, ఎవరతను? ఆయనే ఆనందబాబు, అయ్యగారి పార్ట్నర్ కొడుకు. ఆయనకే గౌరమ్మ గారిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. Meet my friends. He's Vinay. Hi. Hello. Sudhir. Hello. Goyal. Hi. Hey, నేను చెప్పాను కదా, she's Gauri, my would be. How is she? Looking great కదా? Hey. హలో యంగ్ మ్యాన్, హౌ ఆర్ యు? Fine uncle. గాడ్ బ్లెస్ యు. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానంటీ. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారంటీ. మిమ్మల్ని అంకుల్ని అడిగాను చెప్పమన్నారు. ముఖ్యంగా గౌరిని మరీ మరీ అడిగాను చెప్పమన్నారు. లోపలికి రండి, స్నానాలు చేసి టిఫిన్ చేద్దురు గాని. ఓకే ఆంటీ. Come on. రేయ్ రండ్రా. ఎక్స్క్యూజ్ మీ, సామాన్లు అలాగే ఉంచండి, పనులు తీసుకొస్తారు. మీరు లోపలికి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. ఏయ్, ఏంటి అలా నిలబడి చూస్తున్నావు? వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు. నీకే చెప్పేది. కదులు.
ఈ ఎండ ఒంటికి అంత మంచిది కాదండి, అందుకే దించేశాను. థ్యాంక్స్. పర్వాలేదండి. నాది షో. అబ్బా మళ్ళీ కౌంట్. హ్యాట్రిక్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటి అమ్మాయి గారి హ్యాండ్ ఈరోజు చాలా రైజింగ్ లో ఉంది? ఈ రోజే కాదు, ఎప్పుడూ నాది లక్కీ హ్యాండే. నా మాట విని ఇప్పటికైనా ఆట మానే, లేకపోతే జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి. అలాగే కానీ మన డబ్బు నా దగ్గర ఉంటే ఏంటి, నీ దగ్గర ఉంటే ఏంటి? సరే సర్లే, కబుర్లాపి కార్డ్స్ పంచు. రేపు పొద్దున్నే వచ్చాయి. అలాగే సార్. ఏయ్ రథసోదగా ఇలా రా. ఏ డ్రైవర్ నిన్నేనయ్యా, ఇలా రా. ఏంటి రథచోదకుడు అంటే నీకు అర్థం కాలేదా? డ్రైవర్ని తెలుగులో రథచోదకుడు అంటారులే. సరే కానీ వెళ్ళి 4 పెప్సీ పట్రా. అలాగే అండి. ఓయ్ అటెక్కడికి? ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది. ఫ్రిడ్జ్లో ఉన్నాయి వద్దయ్యా, కూల్గా ఉంటే మాకు పడదు. బయటికి వెళ్ళి పట్రా. ఇవ్వకోండి సార్ కూల్ డ్రింక్స్. ఓపెన్ చేయమంటారా? అక్కర్లేదు, అక్కడ పెట్టు. వస్తాను సార్. ఓయ్ ఆగవయ్యా, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా? వెళ్ళిపోతానంటావేంటి? అది కాదు సార్, పని అయిపోయింది, ఇంటికి వెళదామని. పని అయిపోయిందా? అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు? ఇంకా చాలా పని ఉంది, ఆగు. ఆ చేయి చాపు. చాపు అయ్యా. ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్కపెట్టి నాకు చెప్పాలి. అది కూడా ఈ షో అయ్యే లోపల. వెళ్ళ. సార్ ఏంటి మళ్ళీ వచ్చావు? లెక్క పెట్టేశాను. అప్పుడే లెక్క పెట్టేశావా? అవునండి. ఇందులో 1,04,232 ఉన్నాయి. నేను లెక్క పెట్టేశాను. అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి. బాబు మధు, రేపు పెందలాడే వచ్చేసాయి. ఎందుకు బాబాయ్? రేపు అమ్మాయి గారి పుట్టినరోజు. అలాగా? మధు, రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా, నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా? అలాగే. Many happy returns. I'm sorry. డ్రైవరు కదా అని నిన్ను తేలిగ్గా అంచనా వేశాను. యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్. జరిగింది మర్చిపో. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. సార్ మీరు పెద్దవాళ్ళు. స్నేహానికి పెద్ద చిన్న ఏంటయ్యా? కమాన్ కమాన్. అవును ఏంటది? అబ్బే ఏం లేదండి. పర్వాలేదు, చూపించు చూపించు. ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి. అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టమని నీకెలా తెలుసు? ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి. గుడ్. సరే ఇవి ఇచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు? ఏముందండి, జన్మదిన శుభాకాంక్షలు అని చెప్తాను. నో, గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు. తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది, ఇంగ్లీష్లో చెప్పు. నాకు ఇంగ్లీష్ రాదండి. నీకు రాకపోతే నీ ఫ్రెండ్కి వచ్చిగా. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పు. అంటే ఏంటండి అర్థం? ఏముంది, నువ్వు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలి అని. అదేనండి నాకు కావాల్సింది. ఇంకోసారి చెప్పండి. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. కరెక్ట్, అలాగే చెప్పు. ఆల్ ది బెస్ట్. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఈ రోజుతో వీడు అయిపోయాడ్రా. ఓకే, 5 minutes లో వస్తాను. ఇది ఈ రోజే పుచ్చి పాపే. I want to be happy.
ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. వాట్? ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఏంటి అర్థం కాలేదా? మీ డ్రైవర్ నీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు. డ్రైవర్ మొగుడైతే చాలా హ్యాపీయే. అడ్వాంటేజ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు. Stop it! You rascal! డ్రైవర్ వి నా భర్తను కావాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు? Get out of here! Out! ఏంటి ఇన్సల్ట్ జరిగిపోయిందా? అమ్మాయి గారు లాక్ కొట్టారా? ఏయ్ ఏంటి మొహంలో మాడిపోయింది? చాలా బాధగా ఉందా? చెప్పవయ్యా, నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ఎంత బాధపడ్డావు? కొంచెం బాధపడ్డావా? చాలా బాధపడ్డావా? ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారు, అంతకి 100 రెట్లు బాధపడ్డాను. How dare you? గౌరీ, నువ్వు వెళ్ళు బాబు. ఏంటమ్మా నీకేమైనా మర్చిపోయిందా? ఆనందం మీరు చేసుకున్న వాడిని వెనకేసుకొస్తావా? ఇతను మనకేమైనా చుట్టమా బంధువా? బాబు నువ్వు వెళ్ళు, నువ్వు పద. శంకరయ్య, ఏంటమ్మా? మధు ఇంకా రాలేదా? ఇంకా రాడమ్మా. ఏ? అతను పనిలోంచి మానేసాడమ్మా. అన్నా, ఏంట్రా? ఆ అమ్మాయి ఇచ్చిందన్నా. నేను చేసింది తప్పే, కానీ తెలియక చేసిన తప్పును క్షమించొచ్చు. ఎప్పటికీ మీ నీలి నింగిలో నిండు జాబిలి. ఏమండి, కాళ్ళ దింపుతాను రండి. వద్దండి. పర్వాలేదు రండి. వద్దులేండి. కనీసం ఈ గొడుగైనా తీసుకోండి. వద్దండి. తీసుకోండి ప్లీజ్.
గౌరీ, వాళ్ళు నాకు ఆ రోజుల్లో సాయం చేసిన మాట నిజమే. అందుకు ప్రతిఫలంగా దానికి 100 రెట్లు వాళ్ళ మొహాన పారేస్తాను. అంతేకాని నీ జీవితాన్ని బలి చేయలేను. చేసిన సాయం తిరిగి ఇచ్చేస్తారు నాన్న, కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా? మీరు మాట తప్పినా మీ కూతురుగా నేను మాట తప్పలేను. గౌరీ, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ నిర్ణయం తప్పు. లేదు నాన్న, నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు. అంటే కోటేశ్వరుని కాలదని ఓ బికారుని పెళ్లి చేసుకుంటావా? ఎస్, బంగారంతో చేసిన చెప్పులు కాళ్ళకే వేసుకుంటావు నాన్న. రాయితో మలిచిన దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తా. నా దృష్టిలో మధు దేవుడు, అతనిది కల్మషం లేని ప్రేమ. నాన్న, మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్కో వెళ్లేలా చేయకండి ప్లీజ్. షీఈ్ రైట్ అంకుల్. గౌరీ నిర్ణయాన్ని కాదనకండి. వాట్ ఆర్ యు టాకింగ్? నీ మీద చేయి చేసుకున్నవాడిని అతను చేయి చేసుకుంది నా మీద కాదు అంకుల్, నా అహం మీద. చదువురాని అతనితో ఆ రోజు ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పించింది నేనే. అవును గౌరీ, అందుకు నేను నీకు సారీ చెప్పబోవడం లేదు. ఎందుకంటే ఆ మాట అనిపించుండకపోతే మరుగున పడ్డ మీ ప్రేమ బయటపడేది కాదు. ఆనంద్, నాకంతా తెలిసింది అంకుల్. చిన్నప్పటి నుంచి అతని గౌరీపైన ఆశలు పెంచుకున్నాడు. అతని ఆశలో అమాయకత్వం ఉండొచ్చు, కానీ తిరుగులేని నిజాయితీ ఉంది. నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు. అతనే నీకు సరైన భర్త. ఆల్ ది బెస్ట్ గౌరీ. భజంత్రీలు భజంత్రీలు నాన్న, పిలిచారంట? అవునమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి నాన్న. మహారాణిలా మన ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంట్లు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా కష్టపడగలవమ్మా? నాకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్నొట్టు అడుగుతాను, చేయగలవా? ఏం చేస్తావో ఎలా చేస్తావో ముందు నీ భర్త నా ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చేయి. అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను. దాంతో అతను హ్యాపీగా రాజ్యాలా బతుకుతాడు. నీ మంచి కోసమే చెప్తున్నానమ్మా. నీ భర్తకంటూ ఓ అంతస్తుండద్దు. నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు. ఏమంటావు? అలాగే నాన్న, నా ప్రయత్నం నేను చేస్తాను. గోపాలం, ఒక్క మాట గుర్తుంచుకో. ఏ తమ్ముళ్ళ కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన, పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలిసిపోతారు. ఓం నమ శివాయ. జంగమ దేవర్లం, ధర్మప్రభువులు, దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మప్రభువులు అన్నాను. ఒరే సొంటి, సాములారికి 2 ఇడ్లీ కట్టి. ఆహా ఆహా, దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, సాములారికి మసాలా వడ, మసాలా దోశ కలిపి కట్టి. ఆహాహాహా, అలనాటి శిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే సోములారికి పెసరట్టు ఉప్మా, అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే.
ఒరే సొంటి నేను ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్. వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తమరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఎవరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట. నువ్వేమో నా మనసు సంతోషపెట్టడం కోసం దానకంటుడు, ధర్మ ప్రభువు, శివ చక్రవర్తి, బొంగు బోసానం అన్నావు. నేనేమో నీ మనసు సంతోషపెట్టడం కోసం 2 ఇడ్లీ, ఒక పెసరట్టు, ఒక మసాలా వాడ, బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు. ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు. ఒరే సొంటి, దీన్ని 4 కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పడించుకొని కొట్టమంటారా? వద్దులే, చచ్చిపోతాడు. మళ్ళీ మర్డర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొడతా. ఒరే పాపత్తులారా, అందుకేనా భూకంపాలు వస్తున్నాయి? నమస్కారం అయ్యా. నమస్తే శంకరయ్య, ఏంటి ఇలా వచ్చావు? ఏమీ లేదండి అయ్యా, అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు. ఓహో అలాగా. అమ్మా గౌరీ, ఏంటి బావగారు పిలిచారు? అది నమస్కారం అమ్మా. ఏం లేదమ్మా, అయ్యగారు మీకోసం సారి పంపించారు. ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి. ఇవన్నీ తిరిగి తీసుకెళ్లి మీ అయ్యగారికి ఇవ్వండి. అదేంటమ్మా? దయచేసి ఇంకేం మాట్లాడొద్దు, చెప్పింది చేయండి. ఏంటి గౌరీ నువ్వు చేసిన పని? మీ నాన్నగారు అంత ప్రేమగా పంపిస్తే తిరిగి పంపించేశావు. ఆయన ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకేంటండి? ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి. నాకు పంపించాల్సిన వస్తువులు అవి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేనెందుకు తీసుకోవాలి? గౌరీ, గౌరీ, రండి నాన్న. ఏంటమ్మా నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలమ్మా? నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా? నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి? ఏదీ తక్కువ కాలేదు నాన్న, కావాల్సినవన్నీ ఉన్నాయి. కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది. ఏంటమ్మా అది? ప్రతి వస్తువు మీద నా పేరు. అందులో తప్పేముంది? నాన్న, ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలిగా అడుగు పెట్టానో అప్పుడే వీళ్లలో ఓ మనిషిని అయిపోయాను. మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి. అది కాదమ్మా. ఇంకేమీ చెప్పకండి నాన్న. పాలలాంటి ఈ ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి. 10 కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్. దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్. కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి నాన్న. ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి. ఇట్రా. ఏంటండి? మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మైసూరు పాకు పట్టుకెళ్ళి వారం రోజులైంది కదా. వాటి బాపత డబ్బులు కానీ మనుషులు కానీ ఇంతవరకు రాలేదు. వెళ్ళి వాళ్ళని డబ్బులు అడిగి తేవాలన్న బాధ్యత ఏమైనా ఉందా నీకు? మీకు అసలు బుర్ర ఉందా? తీసుకెళ్లి వారం రోజులైంది కదా, బతుకుంటే వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళుగా. సర్లే, వెళ్ళి క్లీనింగ్ చేసుకో. పబ్లిక్ పబ్లిక్ వెళ్ళు.
మా అమ్మగారు నన్ను ఆశీర్వదించండి. అయ్యో ఏమిటమ్మా ఇది? శుభమా అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నాకు కదమ్మా. మా అమ్మగారు, నుదుటిన బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు? మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు. 3 తరాలు చూసిన మీకంటే సుమంగళ ఎవరుంటారు చెప్పండి? మీరొక్కసారి నన్ను దీవిస్తే 100 ఏళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. లేమ్మా,